కానీ అస్సమద్ అనే అరవీ పదానికి అర్థం ఏమిటంటే అతను ఎవరిపై ఆధారపడలేడు, అది వరిపై అతను ఆధారపడలేదు. అట్ ద సేమ్ టైం మొత్తం సమస్త మానవాళి, ఈ లోకాలు, ఈ నక్షత్రాలు, భూమండలము, ఈ సమస్త లోకాలు, జీవులు, రాసులు అన్ని అతనిపై ఆధారపడి ఉండాలి. అతను ఎవరిపై ఆధారపడకుండా ఉండడం ఒకటి. రెండవది, అతను కాకుండా మిగతా అంతా, ఈ సృష్టి అంతా అతని తప్ప మిగతా అంతా అతనిపై ఆధారపడి ఉండాలి. అప్పుడే అతని అస్సమద్ అంటాం, లేకపోతే అస్సమద్ అనలేం. ఈ ఓషో రజనీష్ అస్సమద ఎన్నటికీ కాలేడు. అక్కడ కూడా అతను ఫెయిల్ అయిపోయాడు. ఇందులో మూడో వాక్యం ఏంటి? లం యలిద్ వలం యూలద్ అంటే అతనికి తల్లిదండ్రులు ఎవరూ లేరు, అతనికి పిల్లలు కూడా ఎవరూ లేరు. ఓషో రజనీష్ 1931లో జన్మించాడు. 1931 నుండి 1991 వరకు. మనము పూణేలో ఉన్న ఈ ఓషో ఆశ్రమానికి వెళ్తే అక్కడ శిలాఫలకపై ఈ విధంగా రాసి ఉంది: ఓషో రజనీష్ నెవర్ బోర్న్ నెవర్ డైడ్, విజిటెడ్ ఎర్త్ బిట్వీన్ 1931 to 1991. అంటే ఓషో రజనీష్ ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు చనిపోలేదు. అతను ఈ భూమండలాన్ని 1931 నుండి 1991 వరకు సందర్శించాడు అని. కానీ అక్కడ వారు మర్చిపోయిన విషయం ఏమిటంటే అతను 21 విభిన్న దేశాలకు అతనికి వీసా ఇవ్వలేదు. మీరే ఆలోచించండి, వివేకంగా ఆలోచించండి. దేవుడు తన ఈ భూమండలాన్ని సందర్శిస్తున్నాడు, మరియు అతనికి వీసా లేదు. ఆ దేశానికి వెళ్ళడానికి అతను అమెరికాలో ఈ ఓషో కమ్యూన్ ని స్థాపించాడు, రజనీష్పురం అని. అమెరికా వారు ఓషో రజనీష్ ని తీసుకొచ్చి ఇండియాలో పాడేశారు, డిపోర్ట్ చేశారు. అతను ఎంతో భయంకరమైన ఉపదేశాలు ఇస్తున్నాడు, ఇతను ఇక్కడ పనికిరాడు అని ఇక్కడ తీసుకొచ్చి పాడేశారు. ఆ విషయం అక్కడ రాయడం మర్చిపోయారు. ఇంకా మనకు తెలిసిన విషయం ఏమంటే ఓషో రజనీష్ కి తల్లి మరియు తండ్రి ఇద్దరు ఉన్నారు. అతను 1931లో జన్మించాడని. అల్లాహ్ ఎప్పుడు జన్మించడు, లేక అతను ఎవరి పిల్లలు కూడా కనడు అని. మరియు నాలుగవ అతి కఠోరమైన ఆయత్. ఇది కేవలం అల్లాహ్ తప్ప ఇంకా ఎవరు ఈ ఆయత్లో ఉత్తీర్ణులు కారు. అదేమిటి? వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అంటే అతనితో సరిసమానులు ఎవరూ లేరు. ఒకవేళ మనం రజనీష్ అని చెప్తే అతన్ని ఒకవేళ చూడకపోయినా మనం మన ఊహల్లో మనం అతని ఒక ఊహా చిత్రాన్ని మనం చేర్చుకోవచ్చు. అంటే ఓ రజనీష్ అంటే ఒక మనిషి, అతను ఒక తల ఉంటుంది, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, ఒక నోరు ఉంటుంది, అతను ఒక మనిషిలాగా ఉంటాడు అని ఒక రూపాన్ని మనం ఊహించుకోగలం. కానీ ఏ విషయాన్ని మీరు ఊహించుకోగలరు? ఏ విషయాన్నైతే మీరు ఇలా ఉంటాడు దేవుడు అనుకుంటారో అది దేవుడు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షూరా సూరా నంబర్ 42 ఆయత నంబర్ 11లో లైస కమిస్లిహి షైఉన్ అంటే అతనితో పోలిది, సరి సమానమైనది ఏదీ లేదు. దీనిని తౌహీద్ అంటారు. ఇది అల్లాహ్ తప్ప ప్రపంచంలోని సృష్టిలోని ఏది ఈ టెస్ట్ను, ఈ గీటు రాయిని పాస్ కాలేదు. ఆఖరికి ఈ దేవుడు ఎవరు అనే ప్రశ్నకు దివ్య ఖురాన్ సమాధానం ఇస్తూ ఆ దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే మీరు దాస్యం చేయండి. అల్లాహ్కు మీరు ఎవరిని విరోధులను కానీ లేక అల్లాహ్ను ఎవరిని జత చేర్చొద్దు అని అల్లాహ్ సుబ్హానహు చెప్పాడు. ఇంకా సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 38లో అల్లాహ్ ఏమన్నాడంటే, అల్లాహ్ తలిస్తే ఒక్క షిర్క్ తప్ప ఇంకా ఎటువంటి పాపాన్నైనా అతను క్షమిస్తాడు అని. షిర్క్ అంటే అల్లాహ్తో వేరే వారిని, వేరే దేవుళ్ళను జత చేర్చడము, వేరే వారిని ఆరాధించడం. ఈ ఒక్క పాపం తప్ప మిగతా ఎలాంటి పాపాన్నైనా అల్లాహ్ తలిస్తే అల్లాహ్ క్షమిస్తాను అని చెప్తున్నాడు. కానీ షిర్క్ మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెద్ద ఆమోదయోగ్యం కాదు, మరియు వారిని నరకాగ్నిలో పాడవేయబడుతుంది. ఈనాటి ఈ ప్రసంగాన్ని నేను దేనితో అయితే నేను ఈ ప్రసంగాన్ని ప్రారంభించానో ఆ ఆయత్ చదివి నేను ముగిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా హుజురాత్ సూరా నంబర్ 49 ఆయత్ నంబర్ 13లో ఏమన్నాడంటే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ ఉన్సా వజఅల్నాకుం షూబన్ వ ఖబాయిల లితారఫు ఇన్నా అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. దీని అర్థము, ఓ ప్రజలారా, ఓ జనులారా, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడి నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము, మరియు మిమ్మల్ని జాతులుగా, ప్రజాతులుగా, తెగలుగా విభజించాము. ఎందువలనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లితారఫు ఎందుకంటే మీరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు అని. ఇన్నా అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం అంటే మీరు ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారని. అంతేగాని ఒకరి మధ్య ఒకరు భేదభావాలను, తారతమ్యాలను మీరు ప్రోత్సహిస్తారు అని కాదు.
నిస్సందేహంగా అల్లాహ్ యొక్క దృష్టిలో అందరికన్నా భయభక్తి కలవాడే అత్యంత గౌరవ పాత్రుడు. తద్వారా ఈనాటి ఈ ప్రసంగంలో నేను ఈ మత గ్రంథాలలో తెలుపబడిన ఆజ్ఞలను మరియు ఈ మత గ్రంథాలలో ఇవ్వబడిన సూచనను మనము మన నిత్య జీవితంలో తూచా తప్పకుండా పాటిస్తే మనము ఈ ఆజ్ఞలను మనము మన జీవితాల్లో అనుసరిస్తే ఇన్షా అల్లాహ్ తప్పకుండా మనమందరము సోదరభావంతో మెలగవచ్చు. మరియు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి నిస్సందేహంగా నిశ్చయంగా కాగలరు భాయి భాయి. దీనితో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లా ఖైర్ బ్రదర్ మన్సూర్. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎలా కాగలరు భాయ్ భాయ్ అనే అంశంపై IREF తెలుగు వక్త అయిన బ్రదర్ మన్సూర్ గారి తెలుగు ప్రసంగాన్ని మీరు ఇప్పుడు విన్నారు. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నోత్తరాల సరళి. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రశ్నలు చేయదలిచిన వారిని కొన్ని సూచనలు మరియు నిబంధనలు పాటించవలసిందిగా కోరుతున్నాను. సోదరుల కొరకు ఒక మైకు, సోదరీమణుల కొరకు ఒక మైకు ఏర్పాటు చేయబడింది. మొదటి ప్రశ్న సోదరుల నుండి, మరియు తర్వాత ప్రశ్న సోదరీమణుల నుండి, మరియు తర్వాత ప్రశ్న పేపర్ స్లిప్ నుండి తీసుకోబడును. అంటే మీకు ప్రశ్న ఒకవేళ ఎవరైనా మైక్ దగ్గరకు వచ్చి చేయలేకపోతే వాళ్లకు పేపర్ స్లిప్స్ ఇవ్వబడును. వాళ్ళు ఆ ప్రశ్నను తమ పేరు మరియు వృత్తి రాసి ఆ పేపర్ స్లిప్స్ మాకు అందించగలరు. ప్రశ్న అడిగేవారు ముందుగా తమ పేరు మరియు వృత్తిని తెలుపగలరు. ఒక్కసారి ఒక్క ప్రశ్న మాత్రమే అనుమతించబడుతుంది. ఒకవేళ ఎవరికన్నా రెండో ప్రశ్న ఉంటే క్యూ వెనకకు వెళ్లి రెండో వంతు కోసం ఎదురు చూడాలి. ప్రశ్నలు స్పష్టంగాను క్లుప్తంగాను ఉండవలెను. ఈనాటి ప్రసంగ విషయమునకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడును. ఈనాటి విషయమునకు సంబంధం లేని ప్రశ్నలు అంగీకరించబడవు. వక్తతో వాదోపవాదం చేయరాదు. ఒకసారి మీ ప్రశ్న వేసిన తర్వాత వక్త తనకు అనువైన విధముగా జవాబిచ్చును. ప్రశ్నలు కేవలం తెలుగులోనే అడగవలసిందిగా మనవి. సభ నిర్వహణకర్తగా ఏ ప్రశ్ననైనా జవాబు ఇవ్వకుండా వారించే అధికారం నాకు ఉన్నది. ఇప్పుడు మనం ప్రశ్నోత్తరాలు మొదటి ప్రశ్న సోదరులతో ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న సోదరులతో. అస్సలాము అలైకుం. మేరా నామ్ మొహమ్మద్ రఫీ. నేను మదర్సాలో చదువుతున్నాను. మీరు విగ్రహారాధన చేయకూడదు అంటున్నారు. మరి విగ్రహారాధన పెట్టుకుని విగ్రహాన్ని పూజిస్తారు ఎందుకు? వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, మనం సమాజంలో చూస్తున్న అతి సాధారణ విషయం ఏమిటంటే ప్రజలు విగ్రహాలను పూజిస్తున్నారు. ఎన్నో రకాలైన ఈ విగ్రహాలను తయారు చేసి వాటిని పూజిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము, ఇది ఎంతవరకు నిజము అని ఈ ప్రశ్నను సోదరుడు అడిగాడు. ఎంతో మంచి ప్రశ్న. నేను నా ప్రసంగం ద్వారా ఎంతో స్పష్టంగా ఈ గ్రంథాలలో ఇవ్వబడిన సూచనల గురించి తెలిపాను. ఈ 4 మతాలు తమ మతానుచరులను తమ మత గ్రంథాలను పాటించమని అక్కడ ఉద్బోధిస్తున్నాయి. ఏ విధంగా అయితే భగవద్గీత 16వ అధ్యాయము 23వ వాక్యంలో శాస్త్రాలను ఉల్లంఘించి తమ స్వీయ కోరికలను అవలంబించేవారు వారు అంధకారంలో ఉన్నారు అని, వారు కార్యసిద్ధిని గాని లేక మోక్షం గాని పొందలేరు అని భగవద్గీత చెప్తుంది. ఇంకా మనము యజుర్వేద 40వ అధ్యాయము 9వ వాక్యంలో ఏం చూసాము? ఎవరైతే సంభూతిని అంటే ఈ సృష్టిలోని వస్తువులను పూజిస్తారో మరియు అసంభూతిని అంటే సృష్టించబడిన వస్తువుని పూజిస్తారో వారు అంధకారంలో, మరింత గాఢాంధకారంలో ఉన్నారు అని, ఇంకా దేవునికి విగ్రహం చెయ్యరాదు అనే విషయాన్ని హిందూ మత గ్రంథాలలో యజుర్వేద 32వ అధ్యాయము 3వ వాక్యము నా తస్య ప్రతిమ ఆస్తి అని చెప్పబడింది. ఇంకా దేవుడు ఒక్కడే అని. ఎందుకు ఈ విగ్రహాన్ని పూజిస్తారు అంటే, ఒకటి ఈ ప్రశ్న మనం వారికి వెయ్యాలి. అయ్యా, మీ మత గ్రంథాలలో విగ్రహాధన చేయకూడదు అని ఉంది కదా, మరి మీరెందుకు ఈ విగ్రహాధన చేస్తున్నారు అని మేము వారిని ప్రశ్నించాలి. నేను అల్హమ్దులిల్లా నా దావా కెరియర్లో అంటే ఈ సత్య సందేశం ఇచ్చేటప్పుడు నేను ఎంతో మంది హిందూ పండితులను కలిశాను. ఉదాహరణకు ఈయన ప్రసంగంలోని హిందుత్వము, క్రైస్తవ మతము మరియు ఇస్లాం మత గ్రంథాలలో దేవుడు ఎవరు అనే ఈ ప్రసంగంలో హైదరాబాద్లో ప్రఖ్యాతిగాంచిన